తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. విద్యా వైద్యానికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తోందని తాడేపల్లిగూడెం జనసేన పార్టీ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ పేర్కొన్నారు. ఈ మేరకు పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడు మండల విద్యాశాఖ ఆధ్వర్యంలోని విద్యార్థులకు స్కూల్ కిట్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ పేద విద్యార్థులకు ఉన్నత విద్యను అందించడానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పెంటపాడు మండల టీడీపీ నాయకులు దాసరి అప్పన్న, కెలపర్తి వెంకట్రావు, ఎంపీపీ దాసరి హైమావతి తదితరులు పాల్గొన్నారు. ఒక మంచి కార్యక్రమం ఈ రోజు మొట్టమొదటి చదువుతో మొట్టమొదటి కార్యక్రమం నేను గవర్నమెంట్ కార్యక్రమంలో పాల్గొనడం ఇది విద్యతో ప్రారంభమైంది. అది కూడా విద్యతో మనం చాలా నేర్చుకోవచ్చు. అది ఇక్కడి నుంచే రాజకీయాల్లో పాటుగా ఇక్కడ నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. మరి చాలా మంది నెగ్గడం గెలవడం అంటే అది గెలుపు కాదు. సేవకులుగా మీరందరూ యాక్సెప్ట్ చేసి మీ సేవలుగా నన్ను ఎన్నందుకు మరింత బాధ్యతగా ఎప్పుడు లేని మెజార్టీ కాదు ఎప్పుడు లేని బాధ్యత పెట్టినందుకు మరి నా ముందున్న నా గెలుపు కోసం పోరాటం చేసినటువంటి మా కార్యకర్తలతో పాటుగా ప్రజలతో పాటుగా మరి అందరూ ఉద్యోగస్తులు కూడా అందరూ కూడా ఈ ప్రభుత్వ వ్యతిరేకతను తెలియజేశారు. ఎందుకంటే గడిచిన 5 సంవత్సరాల్లో ఎక్కడ కూడా పరిపాలన జరగలేదు. కక్ష సాధింపులు లేకపోతే మేము నవరత్నాలు అమలు చేసామో లేదో అనేది కనపడింది తప్ప నేను గడిచిన 2-3 రోజుల నుంచి రివ్యూ చేసినప్పుడు అధికారులందరూ చెప్పింది ఏంటంటే అసలు నవరత్నాలు రివ్యూకే పని పెట్టారు కానీ ఏ గ్రామంలో స్వచ్ఛమైన మంచినీరు అందిస్తా ఉన్నారు. స్కూళ్లు తీసేసి దూరంగా పెట్టినప్పుడు చాలా మంది విద్యార్థులు ప్రైవేట్ స్కూల్ సందర్భంలో కానీ ఇంగ్లీష్ మీడియం మనం ప్రైవేట్ పెట్టాలన్నప్పుడు ఇంగ్లీష్ మీడియం టీచర్స్ కానీ మరి వీళ్ళందరినీ కూడా ప్రైవేట్ గా కానీ కాంట్రాక్ట్ దాంట్లో కానీ పెట్టుకోకుండా అదే సిబ్బందితో మనం మరి పొద్దు గడపాలనుకున్నప్పుడు అది కుదరదు. కాబట్టి ఖచ్చితంగా మరి ఏదైతే మన ఇంగ్లీష్ మీడియంతో పాటుగా తెలుగు మీడియం కూడా కొనసాగిస్తూ అది కూడా ఎడ్యుకేషన్ అంటే ఎప్పటి నుంచో ఉన్నటువంటి టీచర్స్ ఇవాళ తీసేసి మళ్ళీ కొత్తగా అపాయింట్ చేయలేం. ప్రభుత్వం అనేది ఎలక్షన్ వరకు దాన్ని వదిలేద్దాం. ఎలక్షన్ దాటిన తర్వాత అభివృద్ధి కోసం పనిచేయాలనేది నా ఉద్దేశం. మీరు ఎవరు అడిగినా మీకు పని చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాడు. ఇబ్బంది లేకుండా మీకు ఏ పని అయినా చేయడానికి అది ఏ పార్టీ అయినా అయినప్పుడు కూడా మనం గెలిచాం, ప్రజాప్రతినిధులుగా ఉన్నాం. ఆ ప్రజాప్రతినిధులుగా మన సేవకులుగా ఉన్నాం. పెద్దలను చేస్తానికి లేవు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి అనుభవం కావాలి, పవన్ కళ్యాణ్ గారి నిజాయితీ కావాలి, బీజేపీ ప్రభుత్వం యొక్క మరి ఏదైతే నిధులు రావాలంటే వాళ్ళ సహకారం కూడా మనకు కావాలని చెప్పి కళ్యాణ్ గారు నాకు అధికారం వద్దు, ఈ రాష్ట్ర ప్రజల కోసం మనం నిలబడదాం, రాష్ట్రాన్ని నిలబెడదాం, మాతో కలిసి పనిచేస్తే స్వాగతిస్తాం, మాతో కలవకుండా పనిచేస్తే పని చేయడానికి అడ్డం పడొద్దని చెప్పి మిమ్మల్ని అందరూ రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఇది మనకి ఎలక్షన్ అయిపోయింది, గెలుపు ఓటములు ఆల్రెడీ జరిగినాయి. మీరందరూ కూడా సహకరించమని పరిపాలన సహకరించమని అందరూ కూడా నేను పేరు పేరున మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నా. కడప నగర ప్రజల సమస్యల పరిష్కారంతో పాటు అభివృద్ధి విషయంలో మార్పు తీసుకొచ్చేందుకు తమ అడుగులు పడతాయని కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి తెలిపారు. కడప నగరంలోని అప్సరా సర్కిల్లో ఏర్పాటు చేసిన టీడీపీ కార్యాలయాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ నగర ప్రజల సమస్యల పరిష్కారానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తామన్నారు. ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం సుదూర ప్రాంతాల్లోని తమ కార్యాలయానికి రాకుండా నగరంలోని 4 ప్రాంతాల్లో ప్రత్యేకంగా కార్యాలయాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ప్రజలు ఓట్లు వేయకుండా ఒక దౌర్జన్యపూరిత వాతావరణంలో ఎన్నికల్లో గెలిచి రాష్ట్రంలో ప్రజలంతా మా వైపే ఉండారని చెప్పి మన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పగటి కళ్ళలు కన్నాడు. ఈరోజు రాష్ట్రంలో 2 అంకెలు, అది కూడా 2 ఒకట్లకు చేరుకున్నాడు. ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయింది. కడపలో ఎక్కడ చూసినా భూ కబ్జాలు, దౌర్జన్యాలు, చుట్టుపక్కల కొండలను కొరికి తిని ప్రజల రక్తాన్ని పీల్చి సర్వనాశనం చేసినారు. గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తి, ఆయన కుటుంబ సభ్యులు ఈ వారం రోజులుగా మార్పు చూస్తూ ఉన్నారు. అన్ని విభాగాలతో కూడా సమీక్షలు చేశారు ఎమ్మెల్యే గారు. ఎక్కడా కూడా అవినీతికి తావు లేకుండా, అరాచకానికి ఆస్కారం లేకుండా పరిపాలన ఇవ్వాలనేదే మా ఆలోచన, మా ఉద్దేశం. మొన్న జరిగిన సమీక్షలో కూడా ఆర్డీఓ గారు ప్రొసీడింగ్స్ కూడా ఇచ్చినారు. ప్రభుత్వ భూములు అన్నీ కూడా సర్వే చేసి ఈ కడపలో పనిచేసిన సర్వేయర్లు కాకుండా వేరే ప్రాంతాల నుంచి సర్వేయర్లు నియమించి పక్షపాతం లేకుండా కాపాడి దానికి ఫెన్సింగ్ వేసి ప్రభుత్వ భూమి అని చెప్పి బోర్డులు పెట్టమని చెప్పి కోరడము, తక్షణమే ఆర్డీఓ గారు కూడా ప్రొసీడింగ్ ఇవ్వడం కూడా చూసాం. నగరంలో ఉన్న అత్యవసర సర్వీసులు, ముఖ్యంగా తాగునీరు మీద సమీక్ష చేశాం. గత పాలకులు, డిప్యూటీ ముఖ్యమంత్రి
జిల్లా నుంచి ముఖ్యమంత్రిగా ఉండి కడపకు నీళ్ళు ఇవ్వలేని దుస్థితికి దిగజారిపోయినారు. నాకు జిల్లా ఉన్నతాధికారి నిన్న మాట్లాడుతున్నాడు, పేరు చెప్పకుండా. అసలు గత సంవత్సరంగా అభివృద్ధి మీద సమీక్ష చేసిన మనిషి లేడు కడపలో. మొట్టమొదటిసారి మీరు సమీక్ష చేశారు. ఈ విధంగా సమీక్ష చేసి మాకు అభయం ధైర్యం ఇస్తే అధికారులమంతా ప్రభుత్వ విధానాలకు ప్రభుత్వ ప్రాధాన్యతకు మేమంతా కూడా ముందుకు తీసుకుపోయి అభివృద్ధి కార్యక్రమాల్లో భాగస్వాములు చేసి మేము ముందుకు తీసుకుపోతాం, మాకు సపోర్ట్ చేయండి మీలాగా అని చెప్పి ఉన్నతాధికారులు చెప్తూ ఉన్నారు. కడపను ఇటువంటి దీనస్థితికి దిగజార్చినారు వీళ్ళు. రాష్ట్రంలో కడప అంటే ఒక భయానక వాతావరణం, ఒక మాఫియా రాజ్యం. జిల్లా ఎస్పీ గారికి కూడా విన్నవించినాం, ఎక్కడా కూడా గాంజాయి అనేది ఉండకూడదు, స్మగ్లర్స్ ఉండకూడదు, రౌడీలు ఉండకూడదు. యథేచ్ఛగా గత 5 సంవత్సరాల్లో ఈ ఎమ్మెల్యే ఆయన కుటుంబ సభ్యుల అండదండలతో ఇటువంటి అరాచకాలు చేశారు. ఎంత పెద్దవాడైనా ఉపేక్షితని చెప్పి జిల్లా ఎస్పీని కోరినాం. చట్టపరంగా శిక్షించాల్సిందే, ఎవరిని వదిలిపెట్టేది ఉండదు. దుష్ట శిక్షణ శిష్ట రక్షణ జరగాల్సిందే. ఎన్నో సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలన్నీ వచ్చి ఇక్కడ చెప్పొచ్చు. ఇక్కడ ఆఫీస్ స్టాఫ్ తీసుకొని వాటిని మా దగ్గరికి పంపించడం జరుగుతుంది. వాటి సమస్యల పరిష్కారం కోసం పనిచేయడం జరుగుతుంది. అలాగనే ఇక్కడే కాదు, కడప నియోజకవర్గంలో 4 ప్రాంతాలలో 12-13 డివిజన్లకు గాను ఒక ఆఫీసు, ఎమ్మెల్యే ఆఫీస్ ఓపెన్ చేసేసి అక్కడికక్కడికి, అంటే ఇక్కడున్న నియోజకవర్గంలో ప్రజలకు అందుబాటులో చాలా దూరం రాకుండా అక్కడికక్కడే వాళ్ళ సమస్యలు వచ్చి పెట్టుకుంటే డాష్ బోర్డ్ కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరి సమస్యలను దాంట్లో తీసుకొని దాని మీద కూలంకషంగా చెక్ చేసి వాటి సమస్యల పరిష్కార దిశగా పనిచేయడం జరుగుతుంది. తిరుమల శ్రీవారిని ప్రముఖ సినీ నటుడు సాయిధరం తేజ్ దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో ఆయన స్వామివారి సేవలో పాల్గొన్నారు. టీటీడీ అధికారులు ఆయనకు స్వాగతం పలికి దర్శనం ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. విజయనగరం గజపతి నగరంలో స్థానిక జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న వ్యాపారి ఇంట్లో చోరీకి పాల్పడిన వ్యక్తిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్టు బొబ్బిలి డీఎస్పీ పి శ్రీనివాస్ తెలిపారు. గజపతి నగరం పట్టణానికి చెందిన గుప్తా తిరుపతిరావు ఈ నెల 7న కుటుంబ సభ్యులతో పూరి వెళ్లారు. ఇళ్లు వ్యాపారం చూసుకోవాలంటూ తన మేనమామకు తాళాలిచ్చి వెళ్లారు. మేనమామ షాపునకు వెళ్లి రాత్రి ఇంటికి వచ్చి చూడగా తలుపులు తీసి ఉన్నాయి. బీరువా కూడా తీసి ఉండటంతో కుటుంబ సభ్యులకు సమాచారం అందజేశారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల దర్యాప్తులో పోసపాటి రేగకు చెందిన పిల్ల సత్యబాబు చోరీకి పాల్పడినట్టు తేలింది. నిందితుడిని మధుపాడ గ్రామం వద్ద అదుపులోకి తీసుకుని 4.5 తులాల బంగారం, 80,000 నగదు రికవరీ చేశారు. తిరుపతిరావు అని చెప్పేసి ఆయన వైశాఖ కమ్యూనిటీ అండి. ఆయనకి సిమెంట్ ఐరన్ షాప్ అది ఉంది, మెయిన్ రోడ్లో షాప్ ఉంది. తర్వాత గొడౌన్ ఉంది. గొడౌన్ పైన ఆయన హౌస్ రెసిడెన్స్లో ఉంటారు. ఆయన భార్యతోటేమో పూరి వెళ్ళారు తీర్థయాత్రలకు అని చెప్పేసి. 7వ తేదీన బయలుదేరారు. ఇంటి దగ్గర అవి బిజినెస్ అది చూసుకోమని ఆయన తాలూకా మోహన్ గారికి కీస్ ఇవ్వడం జరిగింది. ఆయనేమో ఈ వ్యాపారం అది చూస్తూ వెళ్తున్నారు. అయితే 7వ తేదీ నైట్ ఆయన పడుకున్నారు. 8వ తేదీ మార్నింగ్ ఆయన లెగిచి తాళాలు వేసుకొని వెళ్తాయి. మళ్ళీ 8వ తేదీ నైట్ వచ్చి చూసుకునేసరికి ఆ డోర్స్ అవి బ్రేక్ అయి ఉన్నాయి. బ్రేక్ అయి ఉండేసరికి ఆయన ఇమీడియట్గా వాళ్ళకి ఇన్ఫామ్ చేశాడు. తిరుపతిరావు గారికి ఇన్ఫామ్ చేశారు. ఇన్ఫామ్ చేస్తే వాళ్ళు మరుసటి రోజు మార్నింగ్ ఇక్కడికి వచ్చారు. వచ్చిన తర్వాత వాళ్ళు చెక్ చేసుకొని వాళ్ళ ఇంట్లో ఒక 12 గాజులండి, తర్వాత ఒక నెక్లెస్ ఒకటి, ఒక ఇయర్స్ దుద్దులు ఒకటి, గోల్డ్ ఇయర్ స్టాట్ ఒకటి, రింగ్ ఒకటి, క్యాష్ ఒక ₹1,00,000 క్యాష్ పోయిందని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. దాని మీద ఇమీడియట్గా ఆ రోజున ఇన్స్పెక్టర్ గారు, నేను, ఎస్ఐ గారు అందరూ కలిసి టీమ్ విజిట్ చేయడం జరిగింది. ఫింగర్ ప్రింట్స్ని ఎక్స్పర్ట్స్ని, క్లూస్ టీమ్ని అందరినీ కూడా తీసుకురావడం జరిగింది. అవన్నీ కూడా వాళ్ళంతా క్లూస్ అవి ఇచ్చేశారు, తీసుకున్నారు.
తీసుకున్న తర్వాత ఇన్వెస్టిగేషన్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. ఒక టీమ్ ఫామ్ చేశారు ఎస్ఐ గారు ఆధ్వర్యంలో. ఒక ఏఎస్ఐ గోపి గారు, మన బొండిపల్లి ఏఎస్ఐ గారు, తర్వాత మానపురం నుంచి ఒక కానిస్టేబుల్ రాంబాబు, తర్వాత ఇక్కడ స్టేషన్ కానిస్టేబుల్ సత్యనారాయణ ఇద్దరు సత్యనారాయణలో, తర్వాత మురళి, దామోదర్ అన్న కానిస్టేబుల్ తోటి ఒక టీం ఒకటి ఫామ్ చేయడం జరిగింది. ఫామ్ చేసి అనుమానితులని వీళ్ళందరినీ కూడా చెక్ చేయడం జరిగింది. అట్లాగైనా ఫింగర్ ప్రింట్స్ ఇవన్నీ కూడా చూడడం జరిగింది. ఒక అజ్ఞాత వ్యక్తి కూడా కొంత ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగిందండి. దాంతో ఇమీడియట్గా అంటే సస్పీషియస్గా కాస్త చెక్ చేయండి అని చెప్పేసి ఒక వెహికల్ నెంబర్ ఒకటి ఇవ్వడం జరిగింది. దాంతో మేము కూడా అనుమానపడి ఆయన్ని కోసం అని చెప్పేసి సెర్చ్ చేయడం జరిగింది. ఈరోజు మధుపాడు జంక్షన్ దగ్గర ఆయన్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఆయన ఇచ్చిన కన్ఫెషన్ మేరకు మొత్తం ఎంటైర్ గోల్డ్ 14.5 తులాస్ గోల్డ్, క్యాష్ 80,000 రూపీస్ రికవరీ చేయడం జరిగింది. అవన్నీ కూడా ముద్దాయిని కూడా పిల్ల సత్యబాబు అని చెప్పేసి ఆయన గాజులరేగ నేటివ్, ఇక్కడికి వచ్చి ఇక్కడనే ఉంటున్నాడు. ఇక్కడనే ఉండి ఇదే ఫస్ట్ ఆఫెన్స్. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండలం మడపాం టోల్ ప్లాజా సమీపంలో విశాఖ నుంచి ఇచ్చాపురం వెళ్తున్న ఆర్టీసీ బస్ అదుపు తప్పి డివైడర్ను ఢీకొంది. ఈ ప్రమాదంలో 6 ప్రయాణికులు గాయపడ్డారు. బస్సులో మొత్తం 32 మంది ఉన్నారని, టైర్ పంక్చర్ కావడంతో అదుపు తప్పినట్లు డ్రైవర్ రవికుమార్ తెలిపారు. తీవ్రంగా గాయపడిన వి విజయ దుర్గారావు అనే వ్యక్తిని నరసన్నపేట ఆసుపత్రికి తరలించి అక్కడి నుంచి శ్రీకాకుళం తీసుకెళ్లారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. అనకాపల్లి జిల్లా అధికారులతో హోంశాఖ మంత్రి అనిత సమీక్ష. ఎవరైనా అలసత్వం వహిస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరిక. అనంతపురం జిల్లా సర్వజన ఆసుపత్రిని పరిశీలించిన ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్. ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలపై ఆరా. కాకినాడ జిల్లా ఫిషింగ్ హార్బర్ పేటలో మహిళా దారుణ హత్య. భర్తే హంతకుడని పోలీసుల అనుమానం. విజయనగరం జిల్లా గజపతి నగరంలో వ్యాపారి ఇంట్లో చోరీ. వ్యక్తిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించామన్న బొబ్బిలి డీఎస్పీ శ్రీనివాస్. ఇవి వాటి వార్తా విశేషాలు. మరిన్ని వార్తా విశేషాలతో నెక్స్ట్ బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.